హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఎప్పుడైనా త్వరగా బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా లేదా అనుకోకుండా అప్పటికప్పుడు టిఫిన్ ప్రిపేర్ చేయాలన్నా మొదటగా చేసేది ఉప్మానే కదండి. ఈ ఉప్మాని ఎప్పుడూ చేసుకునేలా కాకుండా కొంచెం హెల్తీగా మామిడికాయతోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాము. ఈ మామిడికాయ ఉప్మాని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద గిన్నెలో నీళ్లు వేడి చేసుకుని అందులో కొద్దిగా నూనె అలాగే ఉప్పు కూడా వేసుకుని ఈ నీళ్ళను మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి 2 కప్పుల వరకు సేమియాని వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మధ్య మధ్యలో కదుపుతూ ఈ సేమియాని ఉడికించుకోవాలి. ఈ సేమియా ఉడకడానికి 5 నుంచి 6 నిమిషాల దాకా టైం పడుతుంది. సేమియా ఉడికిందో లేదో ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా సేమియా ఉడికిపోయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ సేమియాని స్ట్రైనర్లోకి తీసుకోవాలి. స్ట్రైనర్లోకి వేసుకున్న తర్వాత కూడా ఈ సేమియా వేడిగానే ఉంటుంది కదా, వేడి వలన సేమియా ఇంకా ఎక్కువ మెత్తపడకుండా ఉండడం కోసం ఇందులోకి 1 గ్లాస్ వరకు నార్మల్ వాటర్ని వేసుకోవాలి. ఇలా ఉడికించుకున్న ఈ సేమియాని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు సగం వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. పప్పు దినుసుల్ని మీ రుచికి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులను వేసుకోవాలి. అలాగే కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఈ ఉప్మాలో పచ్చి మామిడికాయ తురుము వేస్తాం కాబట్టి ఉప్మా పుల్లగా ఉంటుంది కదండి. పులుపుకు తగ్గట్టుగా కారాన్ని వేసుకుంటేనే ఉప్మా రుచి బాగుంటుంది. నేను 8 వరకు పచ్చిమిరపకాయలు వేసాను. మీ రుచికి తగ్గట్టుగా మిరపకాయలను వేసుకోవచ్చు. ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, 1 రెమ్మ కరివేపాకును వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చి మామిడికాయ తురుమును వేసుకోవాలి. కాయ పులుపుని బట్టి వేసుకోవాలండి. నేను తీసుకున్న కాయ పుల్లగానే ఉంది. 2 కప్పుల సేమియాకి నేను 1/2 కప్పు వరకు మామిడికాయ తురుమును వేసుకుంటున్నాను. ఈ మామిడికాయ ముద్ద పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో కదుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని వేయించుకోవాలి. ఇదే ప్రాసెస్లో మీరు బొంబాయి రవ్వతో కూడా చేసుకోవచ్చు. మామిడికాయని తురుముకునే వేసుకుంటాం కాబట్టి వేగడానికి ఎక్కువ టైం పట్టదండి. 2-3 నిమిషాల్లోనే వేగిపోతుంది. అలాగే ఈ ఉప్మా మంచి రంగులో కనబడడం కోసం నేను 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకున్నాను. మీరు వద్దు అనుకుంటే పసుపును స్కిప్ చేసేయవచ్చు. మామిడికాయ ముద్ద వేగిపోయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచుకుని ముందుగా ఉడికించుకున్న సేమియాను వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. సేమియా వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకునే కలుపుకోండి. అప్పుడే అడుగు పట్టుకోకుండా ఉంటుంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మామిడి తురుము వేసుకున్నాం కాబట్టి ఇంకా నిమ్మరసం వేయాల్సిన అవసరం లేదండి. ఇలా సేమియాతోనే కాకుండా మామిడికాయ వేసుకుని ఇందాక చెప్పినట్లుగా బొంబాయి రవ్వతో చేసుకోవచ్చు, బియ్యం రవ్వతో కూడా చేసుకోవచ్చు. ఈసారి మామిడికాయ తీసుకొచ్చినప్పుడు ఇలా ఉప్మాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.